హనుమంతుడు హిమాలయాలకి సంజీవిని కోసం వెళ్ళినప్పుడు రావణుడు కాలనేమి అనే రాక్షసుణ్ణి పిలిచి హనుమంతుడు తిరిగి వచ్చేలోపు చంపగలితే అర్ధరాజ్యం ఇస్తానని మాటిస్తాడు. కాలనేమి ఒక ఋషి రూపంలో మారి హనుమంతుడు వెళ్లే దారిలో వేచి ఉంటాడు. దారిలో ఆ ఋషిని చూసిన హనుమంతుడు సంజీవిని కోసం అడగడానికి వెళ్లడంతో అప్పుడు కాలనేమి నేను సంజీవిని కోసం చెప్తాను, కానీ దానికంట ముందు నువ్వు ఈ నదిలో స్నానం చేసి తిరిగి రా అని చెప్తాడు. అప్పుడు వెంటనే హనుమంతుడు స్నానం చేయడానికి ఆ నదిలోకి దిగుతాడు. అప్పుడు ఒక రాక్షసి ముసలి హనుమంతుడిని పట్టుకుంటుంది. హనుమంతుడు ఆ ముసలిని చంపడంతో ఆ ముసలికి శాప విమోచనం కలిగి ఒక అప్సరస బయటికి వచ్చి ఇంద్రుడి వల్ల నేను శపించబడ్డానని చెప్పి బయట ఉన్న ఋషి కాలనేమి అనే రాక్షసుడు అని చెప్పి మాయమైపోతుంది. అప్పుడు హనుమంతుడు కాలనేమితో భయంకరంగా యుద్ధం చేసి కాలనేముణ్ణి చంపేస్తాడు. తర్వాత కొంతమంది గంధర్వులు కనిపించడంతో సంజీవిని గురించి అడుగుతాడు. వాళ్ళకి ఏమీ తెలియకపోవడంతో ఇక సమయం వృధా చేయకూడదని మొత్తం ద్రోణగిరి పర్వతాన్ని ప్రకలించి లంకకి తీసుకువెళ్తాడు హనుమంతుడు.